పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు చూశాను, అలాగే డబ్బింగ్ చెప్పేటప్పుడు. నేను అంతకుముందు గోవిందుడు అందరవాడలో చేశాను, కానీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది. పర్ఫార్మెన్స్ లెవెల్స్, ఆ స్టెబిలిటీ, ఆ కాన్ఫిడెంట్, ఆ క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్లని హై లెవెల్ పర్ఫార్మెన్స్ తీసుకెళ్ళడం అనేది హ్యాట్స్ ఆఫ్ చరణ్. ఈ సినిమా నీకు మంచి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శంకర్ గారు థ్యాంక్ యూ సార్, నాకు మంచి మళ్ళీ మా నాన్న గుర్తు చేశారు. నాకు మా మదర్ కూడా వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, హ్యాపీ న్యూ ఇయర్. గేమ్ చేంజర్ నాకు నా కెరీర్లో చాలా ఇంపార్టెంట్. అంటే గేమ్ చేంజర్లో నేను ప్లే చేసిన క్యారెక్టర్ నాకు పర్సనల్గా నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్స్లో ఒకటి అవుతుంది అని నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు దాని నుంచి మనం బయటికి రావడానికి కష్టం అవుతుంది. గేమ్ చేంజర్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ టు మీ. అండ్ అంత బ్యూటిఫుల్ రోల్ నాకు రాసినందుకు శంకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంకర్ సార్ లాంటి ఒక డైరెక్షన్లో వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాంటి పవర్ఫుల్ రోల్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది, బికాస్ అది కొన్నిసార్లే జరుగుతుంది అండ్ ఇక్కడ జరిగింది. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్. అండ్ చరణ్ పక్కన చేయడం అనేది నేను చాలాసార్లు మెన్షన్ చేశాను, గేమ్ చేంజర్ ఇంకా ఫినిష్ అవ్వకముందునే. హీఈస్ సచ్ ఎ గ్రేట్ కో స్టార్ దట్ ఎవరైనా అడగడానికి ఇలాంటి కో స్టార్ ఉంటే బాగుంటుంది అనుకునే ఒక కంఫర్ట్ ఇస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చరణ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారు, ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ తీసినందుకు. గేమ్ చేంజర్ జాన్ 10th మీరు చూస్తారు, మేము ఎక్కువ చెప్పలేకపోతున్నాం దాని గురించి, కానీ జాన్ 10th మీరు అందరినీ థియేటర్లో చూస్తాం. అండ్ తమన్ మ్యూజిక్ చాలా బాగా చేశారు అండ్ మీరు ఆల్రెడీ చూశారు. అండ్ మా కోస్టార్ శ్రీకాంత్ గారు, సముద్రగని గారు, ఎస్జేఎస్ గారు, అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఐ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ 10th Jan. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ 5 yearsగా ఒక్కొక్క సంక్రాంతికి ఒక మూవీ నాకు వచ్చు. నేనున్న మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వు. ఈ ఇయర్ నాకు వచ్చి గేమ్ చేంజర్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఫిల్మ్లో నాకు కూడా ఉన్నాను. శంకర్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ఎక్స్ట్రాడినరీ మూవీలో నాకు కూడా ఓ క్యారెక్టర్ ఇచ్చింది, దీనికి చాలా థ్యాంక్స్ సార్. రామ్ చరణ్ సార్, RRRలో నా మీకు బాబాయ్, దీనిలో కూడా బాబాయ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చరణ్ సార్తో ఉండగానే ఓ యాక్టర్తో ఉన్న ఫీల్ నాకు ఉండదు, నా బిడ్డతో ఉన్న ఫీలింగే నాకు ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత సిన్సియర్ వర్క్, ఒక్కొక్క షాట్కి ఇచ్చే ఎనర్జీ లెవెల్స్ ఛాన్సే లేదు. డెఫినెట్గా గేమ్ చేంజర్ పెద్ద హిట్ అవుతుంది. దేవుడి దగ్గర ప్రేయర్ చేస్తున్నాను. దిల్ రాజు సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో పాటు వర్క్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. అన్న, మా అన్నకు మాత్రమే తమిళ్లో చెప్తారు, తెలుగులో ఎన్టీఆర్ సార్ చెప్తారు, తమిళ్లో శివాజీ సార్ వాళ్ళని చెప్పగానే ఆయన చెప్తారంటే కెమెరామెన్ ఫ్రేమ్ పెడితే దాని నుంచి 1/2 feet పైకి ఎక్కుతారని. మా అన్నగారు కూడా వాళ్ళని తిరిగిన ఫ్రేమ్ పడితే రెడీ స్టార్ట్ కెమెరాగానే ఇలా ఉంటే యాక్షన్ అంతా వచ్చేస్తారు 1/2 feet పైకి. అలా ఓ విశ్వరూపం సూర్య అన్న, థ్యాంక్ యూ అన్న. మీతో కంటిన్యూస్గా ట్రావెల్ చేసుకున్నాను. వెరీ హ్యాపీ. గేమ్ చేంజర్ సక్సెస్ మీట్లో మనందరం కలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికన్నా ముందు మనం ప్రీ రిలీజ్లో కలుగుతాం సార్. నేను చెప్పాను ఇరేవి అనే ఒక మూవీ, దాంట్లో డైరెక్టర్ గారు రాసిన డైలాగు, మూవీ గురించి మనం చెప్పకూడదు, మూవీ మాట్లాడాలి అని చెప్తారు. డెఫినెట్లీ దట్ దిస్ మూవీ విల్ టాక్ అండి. అండ్ వీ కెన్ షేర్ వన్ థింగ్. అది ఏంటంటే, ఈ మూవీ పనిచేస్తున్నప్పుడు అది ఎంత సంతోషం మనకు కలిగింది, ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు మనకెంత సంతోషం కలిగింది లోపల అంటే, ఆ సంతోషం డెఫినెట్గా ఎంటైర్ యూనివర్స్కు కలుగుతుందండి. సో అది చాలా 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 సంతోషం కలిగిందండి. ఎందుకంటే శంకర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ని నేను చెప్పి అందరికి తెలియాల్సిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండమైన డైరెక్టర్. ఎమోషన్ హ్యాండిల్ చేయడం కానీ, ఆ సీన్స్ రాయడం కానీ, ఆ సీన్స్లో మైన్యూట్ నువాన్సెస్ క్రియేట్ చేయడం కానీ, అన్నీ
చాలా ఎంజాయ్ చేశాను. నా క్యారెక్టర్ మోపీదేవి క్యారెక్టర్ సార్ రాసిన విధం, అది ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నాతో నటించి నాతో నా యాక్టింగ్ తీసే విధం అన్నీ నాకు చాలా మెమరీగా ఉంటుంది లైఫ్ లాంగ్. సెట్స్లో రామ్ చరణ్ గారితో నేను కూడా డాలస్లో చెప్పాను, రామ్ చరణ్ గారు నేమ్ని నేను ఆర్సీ ద కింగ్ అని సేవ్ చేశానని. ఎందుకంటే రియలీ ఐ ఫెల్ట్ ఇట్, ఐ సేవ్డ్ ఇట్ లైక్ దాట్. మరి ఏంటంటే ఒక వీడియో ఉంది, మీరు అందరూ చూసుంటారు. చిరంజీవి గారు సోఫాలో కూర్చుని బాబు డాన్స్ ఆడుతున్నారు, బాబు చిన్న పిల్లల డాన్స్ ఆడుతున్నారు. చిరంజీవి గారు ఎంత ఎంజాయ్ చేసి చూశారంటే ఆ తండ్రి కుట్టుకున్న ప్రేమ అంత తెలుస్తుంది దాంట్లో. సో అలాంటి ఒక కింగ్ సన్ ఆయన. ఇప్పుడు ఆయన పెద్ద రేంజ్కి వచ్చి ఇప్పుడు మహదీరా, ట్రిపుల్ ఆర్ అన్నీ చేసి గ్లోబల్ పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఆయన ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా అందరినీ కౌగిలించుకొని అందరినీ ఎంటర్టైన్ చేసి షూటింగ్ లోపల మనం పెర్ఫార్మ్ చేసినప్పుడు అది అప్రిషియేట్ చేసి ఈస్ అ ఫెంటాస్టిక్ పర్సన్. డెఫినెట్లీ I shared a screen space with him. It's a very great honor, sir. మూవీ చాలా మంచి రోజులో రిలీజ్ అవుతుంది, సంక్రాంతి. He said it's really going to be a సంక్రాంతి. ఓకే, అందరూ ఎంజాయ్ చేయండి. ఇంకా మాట్లాడాలి, అది 4th ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఒక బ్రహ్మాండమైన మురేలో బ్రహ్మాండమైన ఫంక్షన్ జరగబోతుంది గేమ్ చేంజర్ కోసం, అక్కడ మాట్లాడతాం. అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు సార్ ఫర్ రిలీజింగ్ దిస్ ట్రైలర్. నేను తమిళనాడు నుండి వచ్చాను, తెలుసు సార్. అక్కడ మనకు శంకర్ గారు అంటే ఇక్కడ రాజమౌళి గారు, అదే నేను చెప్పాను. శంకర్ సార్ అన్న అంటే సార్ తమ్ముడు, రెండూరు ఓకే బ్రహ్మాండ. ఒరే దే ఓన్లీ మేక్ ద గ్రాండ్ స్కేల్ మూవీస్ రియలీ. మీరు ఈరోజు ఇక్కడ వచ్చి ఈవెంట్లో కలవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. పొంగల్, it's Shankaranti. It's a great, it is going to be a great celebration. People rendu Shankaranti enjoy cheyapotunnaru. Okay, I already tweeted like that. And all the very best. And na kuda pani chesina andaru naga chaala happy. Tamangar music chaala enjoy chesanu. Some reels chupincharu. Fantastic background score koduttunnaru. Super andi. And Dil Raju garu and Sirish garu, really they spent a lot for the movie. Enta premato, enta Shankar garu meeda ayaniki ekku prema, Shankar garu meeda ekku nambagam, aa nambagamto aa premato enta spend chesarante confident tho movie lo enni sarla aina enni expense aina అది అన్ని రెడీ తయారు చేసి అన్ని ఇచ్చి ఈ మూవీ కొంచెం కూడా కింద రాకుండా పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. డెఫినెట్గా ఈ గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ గారి నుంచి ఆడియన్స్ వరకు, థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ అందరికీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియల్ గేమ్ చేంజర్. సంక్రాంతి మనం కొడుతున్నాం, పోతారు మొత్తం పోతారు. ఓకే, థ్యాంక్ యూ రండి. నిశ్చితార్థం ఆయన ఒక అమ్మాయిని దాచినట్టు శంకర్ గారు, దిల్ రాజు గారు ఒక 3 ఏళ్ళుగా ఈ పిల్లని చాలా జాగ్రత్తగా దాచారు. చాలా పెద్ద విషయం దాదా గారు. బికాస్ రోజు ఆయన వెడ్డింగ్ కార్డుతోనే వస్తారు స్టూడియోకి. గేమ్ చేంజర్ రిలీజ్ అవుతే మనం ఇది ఉంటుంది మనకి లైఫ్లో పెద్ద ఒక ఆయనకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈ సినిమా. సో అదన్నీ మేము దిల్ రాజు గారు అంటే మాకు అందరికీ చాలా చాలా కావాల్సిన మనిషి, చాలా ఇంపార్టెంట్ అయిన ఒక హ్యూమన్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. సో ఈ సినిమా అంతే ఆయనకి సంక్రాంతి ఆ 10th రోజున, ఆయన ఫస్ట్ డే రిలీజ్ రోజున, ఐ వాంట్ టు హగ్ హిమ్ అండ్
hug him ante. I want to give him the best. So this Sankranti is going to be a very special thing for us. శంకర్ గారు మీ అందరికీ తెలుసు, లైక్ ఫ్రమ్ బాయ్స్ నుంచి ఈరోజు ఒక తమన్కి, సాయి నుంచి ఒక తమన్కి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఆయన చూశారు. సో ఈ 20 years ఆయనతో జర్నీ నేను చెప్పాను ఆల్రెడీ, ఆడియో ఫంక్షన్లో చెప్పాను డాలస్లో. సో సచ్ అ బిగ్ ఆపర్చునిటీ దిస్ ఇస్. అది శంకర్ గారు ఫస్ట్ తెలుగు స్ట్రైట్ ఫిలిం, అది గేమ్ చేంజర్ అనే టైటిల్తో మన రామ్ చరణ్ గారికి సినిమా చేసినప్పుడు అది గివ్స్ అ డిఫరెంట్ హై ఆల్ టుగెదర్. సో డెఫినెట్గా సినిమా చాలా పెద్దగా ఇట్ విల్ పే ఆఫ్ అస్. సో మా రిలేషన్షిప్కి ఇట్ విల్ మేక్ అస్ మోర్ స్ట్రాంగర్. అండ్ వీళ్ళు ఇక్కడ ఉండే స్టేజ్లో ఉండే అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ఫిలిం, అండ్ వాళ్ళందరూ దే నేల్డ్ ఇట్. మీ అందరికీ తెలుసు వీళ్ళందరూ ఎంత పెద్ద పెద్ద యాక్టర్స్ అని, అండ్ రియల్గా చాలా ప్రాణం పోసారు సినిమాకి. అండ్ దే మేడ్ ఇట్. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా గేమ్ చేంజర్స్ ఈ సినిమాలో. వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు ది మేడ్ ఇట్ సో గుడ్, అండ్ దే ట్రస్టెడ్ సో మచ్ ఇన్ శంకర్ గారు. అండ్ శంకర్ గారు డెఫినెట్గా ఆయన డైలాగ్స్ కానీ ఆయన వే ఆఫ్ ఆయన స్పాన్ మన అందరికీ తెలుసు, మనం జెంటిల్మెన్ నుంచి చూస్తున్నాం. ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ బిగ్ ఫిలిం ఫర్ శంకర్ సార్ యాజ్ వెల్ as ఆల్ ఆఫ్ అస్. ఈరోజు రాజమౌళి గారు వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేయడం, సార్ కంగ్రాచులేషన్ సార్. ఫస్ట్ ఈరోజు SSMB 29కి కంగ్రాచులేషన్ సార్. అండ్ మా గేమ్ చేంజర్ టీం నుంచి కంగ్రాచులేట్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. సో మా మహేష్ బాబు గారికి పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటాను సార్. అండ్ సో గేమ్ చేంజర్ కమింగ్ ఆన్ Jan 10th. ట్రైలర్ డెఫినెట్గా ఇట్ బి వెరీ వెరీ బిగ్. ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత కూడా ఇట్ విల్ మేక్ అ లాట్స్ ఆఫ్ సెన్సేషన్. చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉంది, వెరీ ఇంపాక్ట్ఫుల్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఇస్ అ పర్ఫెక్ట్ సంక్రాంతి మీల్ అండి. సో డెఫినెట్గా చెప్పొచ్చు దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ రాక్ అండ్ మేక్ అ వెరీ వెరీ బిగ్ సెన్స్ ఫర్ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు ఫర్ దిస్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. లవ్ యూ సార్. ముందే చెప్పినట్టు నాకు ఒకడు పోకిరి అలాంటి పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఒకరోజు నేను కూడా అలాగే ఒక పిక్చర్ చేయాలని ఆలోచించి ఉన్నాను. అలాంటి పిక్చర్ ఇది. దీంట్లో నా దగ్గర ఏమేమి ఎదురు చూస్తారో అన్ని ఎలిమెంట్స్, క్రియేటివ్ థింగ్స్ అదన్నీ యాడ్ చేసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పిక్చరు. అది ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పాలిటీషియన్ మధ్యలో జరిగేది వార్, అది ఈ పిక్చరు. దీంట్లో హీరో క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది ఎలాగా అలా సీమ్లెస్లీ వచ్చి ఒక పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది పిక్చర్లో. ఇంటర్వల్లో కానీ ఫ్లాష్ బ్యాక్లో కానీ పిక్చర్ ఎండ్లో కానీ అలాగా. ఆ మెయిన్ క్యారెక్టరు రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. అందరూ చెప్పారు ఇది సంక్రాంతి అని, కాదండి ఇది రామనవమి. అంటే రామ్ గారు అంత బాగా చేశారు. అంటే మల్టిపుల్ టైం ఒక ఆఫీసర్ అంటే ఎలా ఉండాలంటే నిజంగా ఉంది, బిలీవబుల్ గా ఉంది. అక్కడ ఒక ఆర్టిస్ట్ అది కనిపించలేదు, ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. దానికి చాలా కోఆపరేట్ చేశారు. హెయిర్ కట్ అని, ముష్ కట్ చేశారు, ఏది అడిగితే కూడా బాగా కోఆపరేట్ చేశారు. అది చాలా బాగా విజువల్ గా మీరు చూడొచ్చు. తర్వాత ఇంకో గడ్డంతో ఇంకొక క్యారెక్టర్ ఫైర్ గా, ఆ క్యారెక్టర్ సాంగ్స్ అన్ని వచ్చేటప్పుడు అంత మంచి స్క్రీన్ ప్రెసెన్స్. నాకు తెలిసి ఇప్పుడు ఆయన చూడడానికి చాలా ఆడియన్స్ వస్తారు పిక్చర్కి అని ఒక అనుమానం. ఒక కేరా ధ్వని కూడా ఉన్నారు. అది ఇంకొక క్యారెక్టర్ పంచకట్టుతో ఒక క్యారెక్టర్, అది చాలా బాగా. అది కేరా ధ్వని మీకు అందరికీ తెలుసు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. అంటే రియలిస్టిక్ పర్ఫార్మెన్స్, అది చాలా బాగుంది. తర్వాత డాన్స్ సాంగ్స్లో ఉంది అంత పోటీ. రామ్ గారితో అక్కడ ఉన్నారా? ఓకే ఓకే. కాంపిటీషన్ అలాగా చాలా బాగా డాన్స్ చేశారు. అంజలి అంత సోల్ఫుల్ పర్ఫార్మెన్స్. ఒక్కొక్క షాట్ చూస్తే దాంట్లో ఒక లైఫ్ ఇస్తున్నారు. మంచి యాక్ట్రెస్ అంజలి గారు. ఇంకొక సర్ప్రైజ్ ఉంది ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడు నేను చెప్పలేను, మీరు 10th రోజు చూడండి. చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది ఆయన క్యారెక్టరు. ఎస్జే సూర్య గారు, అది ఏమి అలాంటి యాక్టర్ నేను ரொம்ப రేర్గా చూస్తున్నాను. అంటే ఒక్కొక్క సీను
అది ఎలా చేయాలి, ఒక్కొక్క డైలాగ్ అది ఎలా చేయాలి, ఒక్కొక్క వర్డ్ అది ఎలాగ పర్ఫామ్ చేయాలి, ఒక్కొక్క యాక్షన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి అని ఇప్పుడు చూస్తే అది కంటే ఇంకా ఏమి వాట్ టు సే లైక్ ద బెస్ట్ డైలాగ్స్ పర్ఫామ్ అన్నీ చాలా బాగా చేశారు. దీనికంటే ఎవరైతే బాగా చేయవచ్చా అని నాకు కొంచెం డౌటే. శ్రీకాంత్ గారు ఆయన ప్రాస్థెటిక్ మేకప్ 3 hours 3.5 hours ప్రాస్థెటిక్ మేకప్ తోటి ఆ క్యారెక్టర్ చేశారు. చాలా ఆ క్యారెక్టర్కి ఒక వెయిట్ ఇచ్చారు. ఆయన ఎక్స్పీరియన్స్ తోటి చూస్తే ఆర్డినరీగా ఉన్నారు, కెమెరా ఫ్రంట్ వస్తే సినిమా లాగా ఒక మోడలేషన్ అయితే ఆ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు శ్రీకాంత్ గారు. థ్యాంక్స్ సార్. అండ్ సముద్రగని గారు యాక్ట్ చేసేటప్పుడు యాక్ట్ చేస్తారు ఆయన అలాగా కరెక్ట్గానే ఉంది, ఓకే, ఏమి తేడా ఉండదు, కానీ ఏదో పర్ఫార్మెన్స్ చేసేటట్టు ఉండదు. అన్నీ ఎడిట్ చేసి చూస్తే అంత మంచి ఇంపాక్ట్, అన్ని ఫోల్ కనెక్షన్, అన్ని సీన్కి కనెక్షన్ ఉంది. ఒక్కొక్క షాట్లో చాలా బాగా చేశారు. గని గారు మీకు థ్యాంక్స్ అండి. తర్వాత సునీల్ గారు ఒక కొత్త క్యారెక్టర్ ఇచ్చాను, మీరు చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన చాలా బాగా చేశారు. రాజీవ్ గణగల గారు ఆయన ఎక్స్పీరియన్స్ తోటి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా ఇచ్చి చాలా బాగా చేశారు. జయరామ్ గారు మంచి సార్ మై హస్బెండ్ సార్ ఆయన ఆయన లేదంటే కూడా వెనకాల ఇక్కడ ఉన్నారు కదా. I have to appreciate. I am seeing you for so many years. So beautifully you are comparing, all the this thing, and you are having the control on the audience. Over how many thousands of people you have the control. I just don't have control on my husband, sir. అది జయరామ్ గారు యాక్ట్ చేసుకున్నారు, మంచి కామెడీ. ఆయనకి ఎస్జే సూర్య గారి కాంబినేషన్లో ఒక కామెడీ వస్తుంది చూడండి, కొంచెం బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి వీళ్ళ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు డెడికేషన్ తోటి ఈ పిక్చర్ని, ఈ స్టోరీని చాలా స్ట్రెంగ్తన్ చేశారు. దానికి వాళ్ళందరికీ థ్యాంక్స్. రాజు గారు చెప్పేటట్టు, సార్ న్యూజిలాండ్లో షూటింగ్ చేయాలి సార్, ఓకే సార్, ఒక పెద్ద సెట్ వేయాలి సార్, ఓకే సార్, దానికి సీజీ చేయాలి సార్, ఓకే సార్, ఒక సెట్ 1,00,000 బల్బు కావాలి సార్, ఓకే. సో సి వీ హ్యావ్ టు థ్యాంక్ దిల్ రాజు గారు టు గివ్ సచ్ అన్ ఆపర్చునిటీ అండ్ టు ఇంట్రడ్యూస్ మీ ఫర్ ద తెలుగు యాజ్ అ స్టేట్ ఫిల్మ్ ఫస్ట్ టైం డైరెక్టర్. అండ్ దాని మాత్రం డబ్బులు వేసేది మాత్రం కాదు, స్పాట్లో ఉంటారు, డైలీ ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లో ఏమి జరుగుతుంది ఫింగర్ టిప్స్లో ఉంటుంది, అన్ని చేస్తారు, అన్ని పుష్ చేస్తారు. అది వెరీ రేర్, అదే ఆయన సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ శిరీష్ గారు ఆయన తోడు ఉండి చాలా సపోర్ట్ ఇస్తున్నారు రాజు గారికి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు వేస్తా ఉన్నప్పుడు ఎప్పుడు నేను రహమాన్ గారి నుంచి ఇంకొకరు తీసుకుంటే నాకి టెన్షన్, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి టెన్షన్, ఆడియన్స్కి టెన్షన్, అబ్బా ఎలా వస్తుందో సాంగ్స్ అని. కానీ చాలా బాగా పూర్తి చేశారు తమన్ గారు నా ఎక్స్పెక్టేషన్ని. రహమాన్ గారు లేదు అని ఎవరికి ఆ ఫీలింగ్ ఉండదు, మీరు ఎంజాయ్ చేస్తారు. అంత మంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. అది ఒక్కొక్క సీను చాలా అదిరిపోయేటట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేశారు. ఇంకా గ్రిప్ అయిపోయింది పిక్చర్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి, ఇంకా టైట్గా ఉంది, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ తమన్. అన్ని వెరైటీ చేస్తున్నారు, మీకు కర్ణాటిక్ కావాలా కర్ణాటిక్ సాంగ్ ఇస్తారు, వెస్టర్న్ మ్యూజిక్ వెస్టర్న్ సాంగ్ ఇస్తారు, ఫోక్ ఇస్తారు, అండ్ గుర్తు సాంగ్ ఇస్తారు. ఇది అన్ని దిల్ రాజు గారు డాన్స్ డాన్స్ ఇది మాత్రం ఏంటి స్టార్ట్ చేసిన ఈ వైరల్ కోవిడ్ విషయం పైన మైక్ ఇవ్వండి మీకు టార్చర్ సార్. సేమ్ ప్రాబ్లమ్ ఓన్లీ స్టార్టెడ్ సార్ ఇన్ దట్ ఫంక్షన్. క్లాసికల్ వేணுமா క్లాసికల్ நான் பிளைனா தான் சொன்னேன், நீங்க தான் அப்படி திருப்பி விடுறீங்க. இல்ல సార్ మార్క్ ఎవరికే వస్తుంది సార్ ఫైనల్. తర్వాత డిఓపి తిరు గారు, ఆయన మీరు చూసి ఉంటారు ఈ ట్రైలర్లో, ఒక్కొక్క విషువల్ చాలా ఐ క్యాచింగ్గా ఉంటుంది.
సాంగ్స్ కానీ అది ఇది ముందే చెప్పున్నాను. ఇన్ఫ్రారెడ్ సినిమాటోగ్రఫీ ఫస్ట్ టైం మీరు ట్రై చేసాము. అది కూడా మీకు ఒక ట్రీట్గా ఉంటుంది చూసేటప్పుడు. అది అదే చెప్పేటప్పుడు దొప్ సాంగ్లో ఇది లైట్స్, అది సీజీ కాదు మీరు చూసేది, అన్నీ 10,000 to 1 lakh లైట్స్, ఇండివిజువల్ స్మాల్ లైట్స్ పెట్టి చాలా బాగా లైటింగ్ చేశారు. ఇంకా కొత్త షార్ట్స్ అన్నీ ట్రై చేస్తాము కొంచెం డిఫరెంట్గా, అదన్నీ కూడా చాలా బాగా చేశారు తిరుగారు. తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, జరగంటి సెట్ చాలా బాగా వేశారు. నేను చెప్పాను ఫస్ట్ టైం తెలుగు పిక్చర్ చేస్తున్నాను, నాకు అన్ని తెలుగు కల్చర్, తెలుగు నేటివిటీ ఇదన్నీ పక్కాగా ఉండాలి అని చెప్పాను. అది చాలా బాగా నాకు హెల్ప్ చేశారు. మీరు చూసేటప్పుడు ఆల్ తెలుగు కల్చర్ మీరు చూడవచ్చు ఈ పిక్చర్లో. రామకృష్ణ ఒక ఆర్ట్ డైరెక్టర్, మీకు తెలుసు, పుష్ప ఆర్ట్ డైరెక్టర్, ఆయన కూడా దీంట్లో చేశారు. తొప్ సాంగ్ సెట్ ఆయన వేసేది. సో ఇద్దరు కలిసి చాలా బాగా ఆర్ట్ డైరెక్షన్ చేశారు. ఎడిటర్ మీరు చూసుంటారు ఇప్పుడు ట్రైలర్ అంతా రేసి ఎడిటింగ్, అంటే స్పెషల్ క్వాలిటీ ఎడిటర్ రూబన్ దగ్గర ఏముందంటే, ఇప్పుడు ఈ జనరేషన్ మీరు చూస్తే ఒక 5 minutes కూడా కొంచెం అక్కడ స్లో అయిపోతే, కొంచెం అదేవో ఇదైపోతే టక్కున ఫోన్ తీసుకుంటున్నారు, వాళ్ళు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది. ఆ డైవర్షన్ లేకుండా స్పీడ్గా ఒక కట్ అది చేసేదానికి నేను ఎడిటర్ రూబన్కి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత విఎఫ్ఎక్స్ ఇప్పుడు ఈ పిక్చర్లో మీరు దొప్ సాంగ్ చూడండి, దాంట్లో విఎఫ్ఎక్స్ షాట్ ఇంకా బయటికి రాలేదు, దాంట్లో ఒక కొత్తదిగా ట్రై చేసాము, విఎఫ్ఎక్స్లో స్పెషల్గా ఉంటుంది. తర్వాత జరగండి సాంగ్ కూడా విఎఫ్ఎక్స్లో చాలా బాగా ఉంటుంది. దానికి చేసిన విఎఫ్ఎక్స్ పని చేసిన శ్రీనివాస్ మోహన్ గారికి, తర్వాత యాక్షన్ సీన్స్ ఇంకా సీన్స్లో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ రంగరాజన్కి, మ్యాంగో పోస్ట్ రామ్కి, వీరందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఈ స్టోరీ కార్తిక్ సుబ్బరాజ్ అనే ఒక మీకు తెలుసు ఫేమస్ తమిళ్ డైరెక్టర్. నేను ఇప్పుడు ఇన్ని పిక్చర్లు చేశాను, ఇది గేమ్ చేంజింగ్ ఇంకొక డైరెక్టర్ దగ్గర ఒక స్టోరీ చేసుకుని చేస్తామని ఒక ట్రై చేశాను, చూడండి మీకు నచ్చుదని నమ్ముతున్నాను. సాయి మాధవ్ బుర్రా గారు చాలా బాగా పవర్ఫుల్గా డైలాగ్ రాశారు. కడుపు నిండా తిన్న ఏనుగు, అదేనా కరెక్టా? అలాంటి ఒక డైలాగ్, ఇది ఒక శాంపుల్ ఉంది ట్రైలర్లో. పిక్చర్లో చాలా పవర్ఫుల్గా రాశారు. ఆయన ఒక వర్షన్ రాసి ఇచ్చారు ఫుల్ పిక్చర్కి. దాని తర్వాత స్క్రీన్ ప్లేకి ఏమేమి చేంజ్ కావాలో అలాంటి ఒక వర్షన్ నేను పంపించాను. తర్వాత ఫైనల్ రైటింగ్ ఆయన రాసేదే. అంటే ఒక తెలుగు పిక్చర్ అంటే పక్కా తెలుగు ఫ్లేవర్ ఉండాలని నేను కోరుకున్నాను. ఇప్పుడు కూడా నిన్న వరకు కూడా ఏదో ఒక కరెక్షన్ అడిగితే కూడా చేసిస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. ఇది ప్రభుదేవ గారు ఈ జరగండి సాంగ్ అది డబ్బులు తీసుకోకుండా దిల్ రాజు గారి మీద ఉన్న అభిమానంతో, రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో, ఓకే రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో, ఇది నాకు చాలా వర్షం తెలుసు, అభిమానంతో డబ్బులు వద్దు, నాకు థ్యాంక్స్ కార్డు మాత్రం వేయండి అని చెప్పి చేశారు. ప్రభుదేవ గారికి థ్యాంక్స్. తర్వాత రామచమచ సాంగ్ గణేష్ ఆచార్య గారు చేశారు. అన్ని కోరియోగ్రాఫర్స్, అది ఏమో రామ్ చరణ్ చాలా ఇది ఒక్క షాట్, పెద్ద షాట్స్ 30 seconds 45 seconds 1 minute 20 seconds అని ఆయన డాన్స్ చేయించారు. చాలా బాగా డాన్స్ చేశారు, మీరు చూడొచ్చు. రామచ థియేటర్లో వస్తుంది. ఒక పెద్ద బీజం, ఫుల్ బీజం 1 shotలో తీశారు. ఒకరోజు ముందే కంప్లీట్ చేశారు ఆయన. ప్రొడ్యూసర్స్, కోరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గారు, డైరెక్టర్స్ కూడా 2 అచీవ్ చేశారు. అది ఆయనకి థ్యాంక్స్. తర్వాత ప్రేమ్ రక్షిత్ గారు ఒక సోల్ఫుల్ సాంగ్ చేశారు, అది ఒక విలేజ్ సాంగ్. అది ఎంత హోంవర్క్ చేస్తున్నారో ఆయన. నాటు అంత పెద్ద హిట్ అయింది, అంత ఆస్కార్ లెవెల్కి వెళ్ళిందంటే ఆయన చేసేది హోంవర్క్, సూపర్ హోంవర్క్. నేను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ సాంగ్ ఎలా కావాలి, అన్ని ఎలిమెంట్స్. ఒక మీటింగ్ అయిపోయింది. తర్వాత 3 మీటింగ్ నా దగ్గర వచ్చి, ఇది ఏమి, అది ఏమి, ఈ క్యారెక్టర్ ఏమి, అది ఎలా ఉంటుంది అని కంటిన్యూస్గా అది హోంవర్క్ చేసి ఫైనల్గా చూస్తే అంత సోల్ఫుల్గా ఉంది ఆ సాంగ్. అది తర్వాత అది దొబ్ సాంగ్ జానీ మాస్టర్.
నేను కొంచెం కొత్తగా ఏదో ట్రై చేస్తా ఉంటే నాకు ఇంకా ఎక్కువ ఆయన చాలా ఎక్స్పెరిమెంట్, కొత్త కొత్త ఐడియాస్, విఎఫ్ఎక్స్లో కొంచెం చేస్తామని కొంచెం நிறைய ఐడియాలు అన్ని పెట్టి చాలా బాగా చేశారు. ఇంకొక సాంగ్ ఉంది, కోపర్ ర్యాప్ అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ వచ్చి శాండీ మాస్టర్ కోరియోగ్రాఫ్ చేశారు. హైరానా సాంగ్ ఒకటి ఉంది, న్యూజిలాండ్ తీసేది సాంగ్, అది ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీ చూసేది షూట్ చేసేది సాంగ్. అది బాస్కో మార్టిస్ అని మీరు అందరికీ తెలుసు. చాలా స్టైలిష్గా ఒక డ్రీమ్గా ఆ సాంగ్ని వచ్చి షూట్ చేశారు, కోరియోగ్రాఫ్ చేశారు. వాళ్ళందరికీ నా థ్యాంక్స్. యాక్షన్ ఇది అన్బరీవ్ గారు చేశారు. మీకు అందరికీ తెలుసు, వాళ్ళ గురించి చెప్పాలి. అదే థ్యాంక్ యూ. ఇంకా ఎంతోమంది పని చేస్తున్నారు. లిరిక్ రైటర్స్ రామజోగేష్ శాస్త్రి గారు, ఆయన పోయట్గా ఒక హైరానా సాంగ్ రాశారు. శ్యామ్ గారు, వాళ్ళకు కూడా నా థ్యాంక్స్. మెయిన్గా ఇప్పుడు ఈరోజు మన రాజమౌళి గారు అంటే మనం అందరూ హాలీవుడ్ని చూస్తాము, హాలీవుడ్ అలాగా పిక్చర్ మనం చేయాలి, అయితే బాగా చేస్తున్నారని. ఇప్పుడు హాలీవుడ్ తిరిగి ఇండియన్ సినిమాని ఇలా చేస్తున్నారని అని చూసేటట్టు చేసిన మన ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి గారు వచ్చి ఈ ట్రైలర్ రిలీజ్ చేసేది నాకు గౌరవం, హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And I want to thank all the media. So far you have supported our films, and I request you to support this film also. And yeah, thank you everyone. Thank you so much. ఇప్పుడు మన శంకర్ గారి విషయంలో మీరు టీజర్లోనూ ట్రైలర్లోనూ చూసాం, యూఆర్ అన్ప్రెడిక్టబుల్ అని. శంకర్ గారు ఏ విషయంలో అన్ప్రెడిక్టబుల్ అనిపించారు మీకు? పక్కన పెట్టుకుని ఎలా మాట చెప్పండి. అన్ప్రెడిక్టబుల్ number of days లో వెరీ ప్రెడిక్టబుల్ టు మేక్ సచ్ అమేజింగ్ ఫిలిమ్స్. అక్కడ రాజమౌళి గారు ట్రైనింగ్ ఇచ్చి పేషెన్స్గా చాలా ఓపిక్గా వెళ్ళి పనిచేయన్నారు. అదే మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది. అండ్ నాకు దేంట్లో అన్ప్రెడిక్టబుల్ కాదండి, ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ఇస్ వన్ న్యూ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు ప్రస్తుతానికి సాంగ్స్ అంటారా, మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటూ 10x, మీ ఇమాజినేషన్స్కి బియాండ్ ఉంటాయి. అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటూ ఆయన ఫ్యాన్గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అని ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు. సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మామూలుగా మేకప్ వేసుకుని వెళ్ళడమే ఆయన సెట్కి. సో అంత బ్యూటిఫుల్ జర్నీ. యా నెక్స్ట్ అలాగే సుకుమార్ గారిది ఒక స్కూల్, ఆల్రెడీ సుకుమార్ గారిది ఒక స్కూల్, అక్కడ మనం డాలస్ లో కలిసాము. నెక్స్ట్ రాజమౌళి గారి స్కూల్కి వచ్చారు, అండ్ ఆ తర్వాత శంకర్ గారు ప్రీ స్కూల్, జూనియర్ స్కూల్, సీనియర్ స్కూల్ 2-3 అలాగే చేసుకుంటూ వచ్చాం. ఐ థింక్ ఐఎమ్ వెరీ 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 ఫార్చునేట్. నిజంగా చాలా అదృష్టవంతుని. విత్ ఇన్ 2-3 yearsలో నాకు ముగ్గురితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్ సో మచ్. వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి 7-8 years ఒక్కొక్కరితో 2-3 years అని ఓవరాల్ గా ఒక 2000 రోజులు అలా పట్టుంటాయి ఆ 3 సినిమాలు కలిపి. సో ఇప్పుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి సూటిగా ఒక ప్రశ్న, హూ ఇస్ అ బిగ్గర్ టాస్క్ మాస్టర్, రాజమౌళి గారా శంకర్ గారా? మేము చూసామండి బిహైండ్ అండ్ బియాండ్ లో మీరు ఎంత పువ్వుల్లో చూసుకున్నారు. కాదు, ఆర్ఆర్ ఇంటర్వ్యూలో చూశారు కదా ఆయన, నేను నాన్ వెజిటేరియన్ అంటే ఒక లుక్ ఇచ్చాను ఆయనకి, అలాగే ఉంది ఇది కూడా. లేదు, ఇద్దరు టాస్క్ మాస్టర్సే, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే తత్వం కాదు. లక్కీగా ఈ ఫిల్మ్స్లో అన్నింటిలో మాకు ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరైనా ఏం చేయాలని ఇన్ని రోజులు తీస్తున్నారంటే ఇన్ని రోజులు అయిందని అంటున్నాను, అంటే నాకు అలవాటు అయిపోయింది. సో బట్ టోటల్ ఇద్దరితో బ్యూటిఫుల్ సిమిలారిటీస్ ఉన్నాయండి, విచ్ ఇస్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్.
But behind the screens, they both are really motivators for, and they give so much of abundance of ఒక అవకాశం ఇస్తారు మీకు పర్ఫామ్ చేయడానికి. మీ యాక్టింగ్ పరంగా అంటారు, డాన్స్ పరంగా అంటారు, ఎనీ ఆల్ డిపార్ట్మెంట్స్కి ద మ్యాక్సిమం స్ట్రెచ్ చేసే ఎక్కువ స్కోప్ ఇస్తారు ఆయన. సూపర్. ఇద్దరిలో ఎవరిని కన్విన్స్ చేయడం ఈజీ అండి? అసలు ఇద్దరు కాదు, అస్సలు కాదండి. బట్ బోత్ ఆర్ సో బ్యూటిఫుల్. అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి మా వరకు ఒక టెక్నీషియన్స్కి ఏదైనా ఒక అభిప్రాయం ఉంది వాళ్ళు తెలియచెప్పాలంటే దే బోత్ ఆర్ సో నైస్ అండ్ దే సో ఓపెన్ టు ఎనీ సజెషన్స్. నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. థ్యాంక్ యూ, సూపర్ అండి. అండ్ అలాగే మనకి దోప్ అంటే ఏదైనా మనకి ఇష్టం లేని దాన్ని మనం వదిలిపెట్టడం అని. సో అలాగా మీకు ఈ షూటింగ్ టైంలో శంకర్ గారి స్కెడ్యూల్స్లో మీ దోప్ మూమెంట్ ఏంటి? వాచ్ టైంని వదిలేసుకున్నాను, మనసు పెట్టి పని చేయాలని డిసైడ్ చేశాను. ఇది రాజమౌళి గారికి కూడా వర్తిస్తుంది అనుకుంటా. అండ్ అలాగే ఇందులో యూఆర్ ప్లేయింగ్ అన్ ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. మరి దానికి ఎలాంటి వర్క్ చేశారు? ఏమైనా ఎగ్జామ్స్ కూడా ప్రిప్ అయ్యారా? శంకర్ గారు, నేను చెప్పచ్చో లేదు, మీ ఫ్రెండ్ సార్ ఒక మదురై ఎంపీ అండి, ఇప్పుడు కూడా గెలిచి సిట్టింగ్ ఎంపీ వెంకటేషన్ గారు అని. అండ్ సార్ సో వెంకటేషన్ అండి. అండ్ ఆయన లాంటి వాళ్ళు అండ్ ఇండియాలో చాలామంది ఒక నిజాయితీ గల ఆఫీసర్స్ అవనివ్వండి, పొలిటీషియన్స్ అవ్వండి, వీళ్ళందరూ ఆయన చాలా ఇంటరాక్ట్ అయ్యి ఒక సీన్స్ కూడా కొన్ని వాళ్ళతో రాయించి రాజ్యాంగంలో ఎలా ఉంటుందో ఆ వర్డ్స్ కానీ అవి కానీ. సో వాళ్ళ ఉద్దేశాలు అవన్నీ వింటూ శంకర్ గారితో ఐ థింక్ లాట్ ఆఫ్ ఇట్ వెంట్ ఇన్ టు మై సిస్టమ్. సూపర్. రామ్ చరణ్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇది ప్రెడిక్టబుల్, మీరు ప్రెడిక్ట్ చేయాలన్నమాట. మన రాజమౌళి గారు, మహేష్ బాబు గారి సినిమా ఏ సంవత్సరంలో రాబోతుంది? కాదు, నాకు గట్టి నమ్మకం, వేరే కోవిడ్ గివిడ్ ఏం లేకపోతే మీరేమీ వరి అవ్వట్లేదు, 1.5 year వచ్చేస్తుంది. సూపర్. కానీ వి నో వాట్ గోస్. అంత బాగా ట్రైనింగ్ ఇచ్చాను. బట్ ఆల్ ది ఆర్టిస్ట్ ప్లీజ్ 4 pillars కాదు, ఇదే మాకు 6-7 pillars ఉన్నాయి. బికాస్ ఆఫ్ దెమ్ ద ఫిల్మ్ ఒక సీన్ చేసేటప్పుడు, ఆ షార్ట్ చేసేటప్పుడు ఇలాంటి గ్రేట్ పర్ఫార్మర్స్ లేకపోతే మేము ఎంత చేసినా పైకి ఎలివేట్ అవ్వదు. సో మా శ్రీకాంత్ గారికి, కన్నీ సార్కి, మెయిన్లీ సూర్య గారికి, అంజలి గారికి చాలా థ్యాంక్స్ అండి. And Jairam sir, who is not here, they were the biggest pillars for me in this every scene. And Sai Madhav garu, thank you so much. I enjoyed. And the great rock star Taman garu unnaru ikkada. Thank you Taman for a beautiful opportunity. And Suresh garu, Dilraj garu, thank you. Inta opigga meeru wait chesi cinema final ga release chestaru. I hope they give us a grand release. Thank you media mithulandarki. Thank you so much.